ఓం గం గణపతయే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. వృశ్చిక రాశి మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గనక గమనించినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి చాలా తక్కువనే చెప్పుకోవాలి. చతుర్థంలో ఉన్నటువంటి రాహువు విద్యార్థులకి సంకటంగా వారి యొక్క ఆలోచనలు దుష్ప్రవర్తనల వైపు, దురాలోచనల వైపు, దుర్వ్యసనాల వైపు వెళ్ళేటటువంటి ఆలోచన, సంస్కారహీనమైనటువంటి సంభాషణ చతురత, వారు చేసే ప్రతి ప్రయత్నము కూడా అనాగరికంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ శని మరియు పంచమంలో ఉన్నటువంటి రాహువు కలుగు చేస్తున్నారు. మరి ముఖ్యంగా వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా శనితో మే 10వ తారీఖు వరకు అక్కడే ఉండటం మరి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇందాక చెప్పినట్లుగా ఎన్నో రకాలైనటువంటి పనికిమాల పనులు చేసేటటువంటి వ్యక్తిత్వము విద్యార్థులు ఎంతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కోపము, ఆవేశము, నిదానత్వము, ఏ పనైనా సరే ఫాస్ట్గా చేయాలనుకుంటారు. కానీ ఇంట్లో తల్లిగారు కావచ్చు, బంధువులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆయన కాస్త నిదానంగా ఉంటారా అంటే వాళ్ళ మీద కూడా విరుచుకుపడటం ఈ వృశ్చిక రాశి పిల్లలు. అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, సరైనటువంటి ప్రణాళికల వైపు ముందుకు వెళ్ళలేరు. వీరికి ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, లేకపోతే నాకు సౌఖ్యం సరిగ్గా లేదని, కంఫర్టబుల్ సరిగ్గా లేదని వీరు చేసేటటువంటి నిర్ణయాలు ఆర్థికపరమైనటువంటి నష్టాలని కుటుంబాలకి దూరంగా చేయటం అట్లాగే ఫ్రెండ్స్ వలన మీరు భ్రష్టత్వం పట్టేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మరి సంతానపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు మే 10 వరకు కూడా ఈ పొజిషన్ ఇస్తున్నారు. కాబట్టి సంతాన పాశుపత హోమాన్ని కానీ, లేకపోతే శని పూజలకు సంబంధించిన జపాన్ని, దానాలను కానీ చేయటం వలన, హనుమంతుడి యొక్క చాలీసా చదవడం వలన కాస్త శ్రేయస్కరం కలుగుతుంది. మే 10 తర్వాత రాస్యాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజ భగవానుడు 6వ స్థానంలో రావడం ద్వారా వీరికి శత్రు రోగ రుణ నివృత్తి జరగటము, మీరు అనుకున్న కార్యం వైపు అంతర్గతంగా వీరికి ఉన్నటువంటి కొన్ని కోరికలు కానీ, లేకపోతే నేను ఈ పని చేయాలి, నేను ఈ వైపు దూసుకు వెళ్ళాలి, ఈ వైపుగా నేను ఎగ్జామ్స్ రాయాలి, ఈ యొక్క ఎగ్జామ్స్ ద్వారా నేను ఈ యొక్క గోల్ని కొట్టాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా శుభ పరిణామము ఈ మే 10 తర్వాత కలుగుతోంది. కుజగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అట్లాగే మే 14 వరకు కూడా సూర్యుడు ఇక్కడే ఉండటము, బుధుడు ఇక్కడే ఉండటం ద్వారా వీరికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో మంచి పెంపుదల కలగటము, ఆర్థిక ధనలాభాలు కలగటము, వీరిని ఉన్నత అధికారులు అప్రిషియేట్ చేయటము, దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని వీరికి తెలియకుండానే మరి బయట వాళ్ళు గుర్తించడం ద్వారా వీరిలో తెలియని ఆ లోపల మానసికమైనటువంటి గర్వం అంటే నెగిటివ్ కాదు, నాలో ఇంత టాలెంట్ ఉందా అనేటటువంటి స్వయం అనుభూతిని మీరు పెంపొందించుకోవటం వల్ల ఇంకా భవిష్యత్తులో నేను ఇంకా ఏదో చెయ్యాలి అనే తాత్పర్యం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఉద్యోగరీత్యా వీరికి కాస్త వీరు పనిచేస్తున్న చోటే దూరంగా ప్రయాణాలు కాగటము, ఆ ప్రయాణాల వలన శారీరకంగా అలసిపోవటము, దాని ద్వారా అవసరం లేని కొన్ని వడదెబ్బలు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వడదెబ్బ, అగ్నిపూరితమైనటువంటి ఇబ్బందులు కలగటము, ఇట్లాంటివి కూడా కొన్ని కలగటానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుల పరంగా మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఒకవేళ భార్యాభర్తల్లో ఎవరైనా అప్పు చేసినా ఆ అప్పులు చేసినటువంటి ఆ అప్పులు తీర్చే ప్రయత్నాన్ని మీరు ముమ్మరం చేసుకునే పరిస్థితి కూడా ఎదురవుతుంది. మరి 14 తర్వాత 15 నుంచి కూడా ఈ రవి మరియు బుధుడు ఇరువురు కూడా మరి వృషభ రాశిలోకి రావటము, అది వృశ్చిక రాశి వారికి సప్తమము వివాహ స్థానం కావడం. ఎవరైతే వివాహపరమైనటువంటి
అనుకూలతలు లేవని బాధపడుతున్నారో, ఎందుకంటే 15 వరకు కూడా శుక్రుడు అక్కడ ఉండి తర్వాత అష్టమంలోకి వెళ్తున్నాడు. శుక్రుడు భగవానుడు వివాహ కారకుడు, అది కూడా గురుడితో కలుస్తున్నాడు. కాబట్టి కొంచెం అక్కడ బలహీనపడతాడు శుక్రుడు. అయితే సప్తమంలో వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు కలగటానికి రవి బుధులు అనేటటువంటి వాళ్ళు ఎక్కువగా, అంటే తెలియకుండానో తెలుసో ఆకస్మికంగా బంధువుల ద్వారానో లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు వీరికి సంబంధాలు రావటం. కానీ వీరు సరైనటువంటి ఆలోచన శక్తిని ప్రదర్శించలేక వివాహపరమైనటువంటి ఎన్నో ఆటంకాలు వీరికి మానసిక అసంతృప్తిని కలుగజేస్తాయి. అందుకని ముఖ్యంగా ఈ వివాహ వ్యవస్థ గురించి కనుక చూసుకున్నట్లయితే మగవారికి వివాహాలు కావటం చాలా చాలా కష్టసాధ్యమైపోయింది. అది ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా సరే. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయిపోతుందనే మానసికంగా రెడీ అవుతారు. ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. మరి జూన్ 2వ తేదీన గురువు యొక్క మార్పు ఉచ్చస్థిత రాశి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో ఆ రోజున మంగళవారం 2వ తారీఖున వివాహం కానటువంటి 27 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పురుషుల కోసం, మగవారి కోసము హైదరాబాద్లో వారి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా సరే, ముఖ్యంగా సర్పదోషము, కుజదోషం, పునర్భూ దోషము, స్త్రీ శుక్రదోషము, పితృదోషాలు, ఇట్లా ఎన్నో దోషాల వలన పెళ్లిళ్ళు కాక, ఎన్నో పూజలు చేసి హోమాలు చేసినా కూడా పెళ్లిళ్ళు కాక సతమతం అవుతూ ఎందుకు జరగట్లేదు అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటంటే చాలా మంది జన్మజాతకం అంటే జన్మ రాశి అనుకుంటున్నారు. చెప్పేవాళ్ళు అట్లాగే ఉన్నారు, చాలా మంది వినేవాళ్ళు కూడా మా రాశిది కాబట్టి మాకు శుభం జరగట్లేదు, మా రాశిది కాబట్టి శుభం జరుగుతుంది. కానీ పుట్టినప్పుడు జన్మ లగ్నం అనే ఒక బేస్ ఉంటుంది, అది ఎప్పటికీ తెలియట్లేదంటే నాకున్న అనుభవంలో చదువుతున్నాను. దశలు అంతర్దశలు చంద్రుడిని బట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఆ యొక్క దశలు అంతర్దశలు ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో ఆ దశానాలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అనుకూలిస్తున్నారా, ఏ భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. కొంతమందికి విద్య, కొంతమందికి వివాహం, కొంతమందికి సంతానం, కొంతమందికి వ్యాపారం, ఇట్లా ఎన్నో భావాలని జన్మలగ్నం ద్వారా దశలు అంతర్దశలు యాక్టివేట్ చేస్తూ అవి గోచారంలో సత్ఫలితాన్ని ఇస్తున్నాయా లేకపోతే దుష్ఫలితాన్ని ఇస్తాయా అనేది ముందు తెలుసుకోవాలి. ఎవరైనా సరే దానికి సరైనటువంటి గురువుని మీరు సంపాదించుకోవాలి. గురువు ద్వారా మీరు తెలుసుకోవాలి మా జాతకం ఎలా ఉందంటే, మా దోషాలు ఏమున్నాయి, ఆ దోషాలకు పరిహారం చెప్పండి అని చెప్పి గురువుని అడగాలి. అవే సరైనటువంటి రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే రెమెడీ అండి. జ్యోతిష్యాన్ని పురాణంలా వినేసి వదిలేస్తే 10 మంది దగ్గర జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటే దానివల్ల లాభం లేదు. పురాణం విన్నంత ఈజీ కాదు జ్యోతిష్యం అంటే. చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలి, వినేవాళ్ళు కూడా దాని గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ అని కాస్త తెలుసుకోవాలి. తెలుసుకొని దాని దగ్గర పరిష్కారాన్ని ఆచరించుకోవాలి. కాబట్టి ఈ యొక్క జూన్ 2వ తేదీన వివాహం కాని వారి కోసము ప్రత్యేకించి సుబ్రహ్మణ్య కళ్యాణము, అట్లాగే కన్యా పాశుపత రుద్రహోమము నా పీఠం తరపున నా సమక్షంలో బ్రాహ్మణుల యొక్క సహకారంతో వేదమంత్ర ఘోషతో ఏర్పాటు చేస్తున్నాను. ఎవరైనా సరే వివాహం కోసము ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో వచ్చి చేసుకునేవాడు డైరెక్ట్ గా కళ్యాణము చూడొచ్చు, హోమము చేసుకోవచ్చు. దూరంగా ఉన్నటువంటి వారు నన్ను సంప్రదిస్తే కనుక తప్పకుండా వారి గురించి నేను చేసేటటువంటి హోమంలో ప్రత్యేకించి నేనే వారి కోసం హోమం చేస్తాను. ఆ యొక్క రక్షని మీకు పంపించే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు ఆర్థికపరమైన నష్టాలని, అట్లాగే శుక్రుడు కూడా అక్కడ ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ఒకంత ప్రేమ, ఆప్యాయత, లేకపోతే ధన సంబంధితమైనటువంటి పుత్ర సంబంధితమైనటువంటి విషయాల పరంగా కొంత విభేదాలు, మాటలు ఫలించకపోవటము, సంభాషణలో చతురత లోపించటము, ఇలాంటి వాటి వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు కుటుంబంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, చేసే వివాహ ప్రయత్నాలలో లోపాలు, ఆర్థిక పరమైనటువంటి అప్పుల పరమైనటువంటి సమస్యలు వీరిని మెడకి ఉచ్చు వేసి బిగించినటువంటి పరిస్థితులు కలుగజేస్తారు. గురు శుక్రుడు అష్టమంలో ఉండటం, శుక్రుడు అష్టమంలో ఉండటం మంచిదే, కానీ గురువుతో కలిసి ఉండటం ఉపయోగం లేదు. ప్రయాణాల వల్ల కొన్ని ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగి ధన నష్టం కలగడానికి అవకాశం.
సంతానపరమైనటువంటి యోగ్యతలు కూడా కొంతమంది కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబాన్ని దూరంగా చేసుకోవడం పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాగే వృత్తి స్థానమైనటువంటి కర్మస్థానంలో కేతు ఉండటం వలన చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు చాలా మందికి వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. చేసే వ్యాపారంలో సరిగ్గా కనుక మనసు పెట్టకపోయినా మీరు కోరికలతో వ్యాపారం చేస్తూ మాకు ఎంత లాభం రావాలి అనుకొని సమయస్ఫూర్తి సమయపాలన లేకపోతే వ్యాపారం డౌన్ ఫాల్ అయిపోతుంది. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని చేయించండి. విష్ణువు యొక్క హోమాన్ని అయినా సరే ఏదో రకంగా సుదర్శన పాశుపత హోమము ఇలాంటివి చేయించుకోవడం ద్వారా వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాసంలో హనుమత్ జయంతి మనకి మే 12వ తారీఖున వస్తోంది. కాబట్టి తప్పకుండా వృశ్చిక రాశి వారు శని కుజుల యొక్క దుర్మార్గము అట్లాగే రాహు యొక్క దుర్మార్గపు చర్యల నుంచి బయటపడాలన్నా ఆర్థిక పరమైనటువంటి నష్టాలని కష్టాలని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలంటే ఆ యొక్క హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి. పీఠం తరపున ఆ రోజున విశేషంగా నేను ఆల్రెడీ 70 రోజులు బట్టి వీళ్ళందరి కొంతమంది కోసం నేను చేస్తున్న ఈ పూజలో అంతర్భాగంగా ఈ యొక్క హోమాన్ని ఆచరిస్తున్నాను. ఆ హోమానికి ఎవరైనా పార్టిసిపేట్ చేసినా సరే తప్పకుండా వారి పేరున నేను చేసి ఆ యొక్క భస్మాన్ని కూడా వారికి నేను అందజేస్తాను. ముఖ్యంగా మే 16 అమావాస్య శనివారం రోజున శని జయంతి సందర్భంగా పీఠంలో శని బాధలు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన కష్ట నష్టాలు ఉన్నా సరే ఆ యొక్క శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఆయన పుట్టినరోజు మనందరికీ ఆయన ఆశీర్వచనం చేయడానికి నేను ప్రత్యేకించి పీఠంలో మరి ప్రతి అమావాస్య నేను చేస్తూనే ఉంటాను. ఈ అమావాస్యకి శనిగ్రహం యొక్క మూలమంత్రంతో పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ నవగ్రహ నక్షత్ర అమావాస్య హోమాన్ని అట్లాగే విశేషంగా మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరిస్తూ ఆ యొక్క భిక్షను కూడా ఎవరైతే ఆ హోమంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ రక్షణ భిక్షగా మీ అందరికీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ మాసపు నెల రోజులు కూడా కొంచెం అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉంటే ఒక్క కుజుడు వలన మీరు అనుకున్న కార్యాలు నెరవేర్చుకోవడానికి బలం బాగుంది. రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకునే అవకాశం మే 10 తర్వాత ఉంది. ఏ పనులైనా సరే మే 10 తర్వాతే ఉద్యోగపరంగా కానీ అనుకూలతలు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో విశేషమైనటువంటి స్పందన కలుగుతుంది. మీరు ఏ పని చేసినా ధైర్యము సాహసము అప్పటి నుంచే కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మిగతా గ్రహాలన్నింటినీ స్తోత్రపరంగా పారాయణ చేసుకోండి. హనుమంతుడి చాలీసా చదువుకోండి, మీకు శుభం జరుగుతుంది. ఓం సం శరవణ భవాయ.